స్లైడ్ లోకి వెళ్దాం సార్. రైట్. సార్ యోబు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువుతారు బ్రదర్ మీరు? ఎస్ సార్. రైట్. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, ఓకే మనము ఆయనను ఎరుగము. ఓకే ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఎస్ అండి, ఎక్సలెంట్ వర్డింగ్ ఇది. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది అనే పదం బైబిల్లో రాయబడింది. బైబిల్లో రాయబడిన సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే రోజులు కానివ్వండి, ఈ లెక్కలు బైబిల్ ఏం చెప్పిందంటే మితి లేనిది అని చెప్పిందండి, అంతము లేనిది అని చెప్పింది. ప్రేక్షకులందరూ దయచేసి ఈ వచనాన్ని ఆలోచించండి. ఒకరోజు 1000 దినాలతో సమానం అని పేతురు రాసిన పత్రికలో దేవుడు రాయించగానే దేవుడి దృష్టిలో ఒక రోజు అంటే 1000 రోజులు అని ఒక హింట్ మనకి ఇచ్చాడు దేవుడు. కానీ ఆ సంవత్సరాలు సంఖ్య ఆలోచిస్తే మితి లేనిది అని కూడా బైబిల్ చెప్తుంది. మతోన్మదులు అడిగిన అనేకమైన ప్రశ్నలకి ఇది జవాబు. మతోన్మదులు ఏమడిగారంటే, మరి లక్షల సంవత్సరాలు, ఒక రోజు అంటే బైబిల్ ప్రకారంగా లక్షల సంవత్సరాలు అని మతోన్మదులు అడుగుతున్నారు, మాకు రెఫరెన్స్ చూపించండి అడుగుతున్నారు. కనుక వారికి రెఫరెన్స్ చూపిస్తూ ఉన్నాము. ఆయన సంవత్సరాల సంఖ్య మితి లేనిది అని బైబిల్ చెప్తుంది. లక్షల సంవత్సరాలు, మిలియన్ ఆఫ్ ఇయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. కంటిన్యూ చేయండి బ్రదర్. అయితే ఓకే, ఈ యోబు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. సో ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ టు మెజర్ హిస్ మంత్స్, వీక్స్ అండ్ డేస్? నో అండి, నెవర్. దేవుని నెలలు, దేవుని వారాలు, లేకపోతే దేవుని రోజుని మాత్రులమైన మనము మెజర్ చేయగలిగే, కొలిచే అంతటి జ్ఞానం మనకుందా? లేదండి, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో లేదండి. సో నెక్స్ట్ స్లైడ్ సార్. రైట్. చదవండి కదా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చాలా ఎత్తుగా ఉన్నాయి ఆయన తలంపులు అండి. ఆయన మైండ్ సెట్ వేరు, మన మైండ్ సెట్ వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. మన త్రోవలు వేరు, ఆయన త్రోవలు వేరు. ఆయన ఆలోచన వేరు. చాలా ఎత్తుగా ఉన్నాయటండి, చాలా ఎత్తుగా ఉన్నాయి. గొప్పవి అవి, అందుకోలేము మనం, మనుషులు అందుకోలేము అవి. రైట్ బ్రదర్, కంటిన్యూ. ఇప్పుడు మనం బైబిల్ని, నెక్స్ట్ స్లైడ్, బైబిల్ని అండ్ నెక్స్ట్ స్లైడ్ సైన్స్ ని ఓకే పరిగణనలోకి తీసుకొని ఈ ఆదికాండం 1వ అధ్యాయం యొక్క మిస్టరీని మనం ఈ రోజు ఛేదించాలి అనే దీంతో కూర్చున్నాం. ఎస్ అండి, రైట్ అండి. ఓకే, ఈ అధ్యాయము మనకు అర్థం అవ్వాలి అంటే కొంత నాలెడ్జ్ ఆస్ట్రానమీ, కాస్మాలజీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ లో కొంచెం ఉండాలి. సో వీక్షిస్తున్న వీక్షకులకు అవసరం లేదు, అది వాటి రీసెర్చ్ మనం చేసి మనం దాంట్లో ఉన్న హైలైట్స్ ఏంటి అవి చెప్తున్నాం. కానీ మొదటి రోజు అని ఏదైతే చెప్పబడిందో ఆ రోజుకి ఎంత డ్యూరేషన్ అనేది మనకి తెలీదు. ఒక రోజు దేవుని దినము అంటే ఎన్ని రోజు, మానవ దినానికి ఎన్ని రోజులు అనేది వీ కెనాట్ మెజర్. రిఫరెన్స్ చూపించాం మనం. అంతటి గొప్పవారం కాదు, ఆయన తలంపులు వేరు, యెహోవా దేవుని కార్యములు వేరు, మనం చేయలేము. సో డే 1 అండ్ డే 2 లో మనకి ఆస్ట్రానమీ, కాస్మాలజీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ స్లైడ్. డే 1 ఏం జరిగింది బైబిల్ గ్రంథంలో? ఆదికాండము మొదటి అధ్యాయంలో మొదటి దినం ఏం జరిగింది? ఇక్కడ
మనకి ఫస్ట్ లైన్ మాత్రమే చదువుతాను చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. రైట్ సార్? రైట్. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. నెక్స్ట్ అండి. నెక్స్ట్. ఓకే. ఇప్పుడు ఈ వర్డ్ ని మనం, ఈ సెంటెన్స్ ని మనం విభజించుకొని చూద్దాం. ఆది యందు బిగినింగ్ ఆఫ్ కాస్మిక్ టైం, అప్పటి నుంచి అంతరిక్ష టైం స్టార్ట్ అయింది. ఎస్. రైట్ అండి. దేవుడు అంటే ఎవరు ఉన్నారు కాబట్టి అక్కడ క్రియేట్ అవుతుంది. సో దేవుడు ఈజ్ క్రియేటర్. ఓకే. అక్కడ సృష్టి జరుగుతుంది కాబట్టి సృజింపు వాడు ఆయనే, దేవుడు క్రియేటర్, సృష్టికర్త. భూమి అంటే మనము భూమి అనగానే ఈ భూగోళం, ప్లానెట్ ఎర్త్ అని తీసుకోకూడదు. ఎస్. మనం దాన్ని ఒక గడ పదార్థము, లేకపోతే మ్యాటర్, ఆటమ్స్, మాలిక్యూల్స్, గ్యాసెస్ గా తీసుకోవాలి. అణువులు, పరమాణువులు మరియు వాయువులు మన గ్యాసెస్. ఓకే. తర్వాత ఆకాశము అంటే స్పేస్. నెక్స్ట్ సృజించడం అంటే క్రియేటెడ్. ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి? వి హ్యావ్ టైం. టైం, రైట్ అండి. టైం తర్వాత మ్యాటర్. ఓకే. 2 మ్యాటర్ తర్వాత థర్డ్ ఈజ్ స్పేస్. ఓకే. టైం, మ్యాటర్, స్పేస్. ఓకే. అండ్ క్రియేటర్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం సార్. ఓకే. దిస్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. అదే మన సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఈ థియరీయే కదండి, ఇది అసలు నిజంగా జరగలేదు అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే అది పాతకాలంలో థియరీగానే వాళ్ళు చెప్పారు. కానీ మనకి స్పేస్ లో ఇంకా కొన్ని టెలిస్కోపిక్ స్టేషన్స్ ఉన్నాయి, స్పేస్ స్టేషన్. ఆ స్పేస్ స్టేషన్, మన టెలిస్కోపిక్ స్టేషన్స్ లో ఉన్న పెద్ద ఒక్కొక్క బిల్డింగ్ అంత ఉంటుంది, ఒక్కొక్క టెలిస్కోప్. ఆ టెలిస్కోప్ తోటి చూడడం వల్ల మనకి ఎన్నో నిజాలు తెలిసినాయి. బిగ్ బ్యాంగ్ థియరీ ఈజ్ ద కరెక్ట్ థియరీ. సో ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అనే వర్డ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ టు బి ప్లేస్డ్ హియర్ ఆన్ ద బిగ్ బ్యాంగ్. ఇక్కడ సర్ కర్సర్ ప్లీజ్. ఎక్కడ బిగ్ బ్యాంగ్? ఎస్. ఇక్కడ దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ కాస్మిక్ టైం. ఓకే. అంతరిక్ష దినము అంటే టైం, అంతరిక్ష టైం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు మనకేం వచ్చింది సార్? ఫస్ట్ వాక్యంలో టైం వచ్చింది, స్పేస్ వచ్చింది. సో అది స్పేస్ లో ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఎక్స్పాండ్ అయినప్పుడు థర్డ్ థింగ్ మనకేం ఉంది? మ్యాటర్ ఉంది. సో ఇదే మ్యాటర్. మనకి ఈ మ్యాటర్ ఏమేమంటే క్వార్క్స్ అంటారు, గ్లూయాన్స్ అంటారు, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆటమ్స్ ఉన్నాయి, మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇక్కడ మనకి ఈ పింక్ కలర్ లో ఏదైతే కనపడుతుందో ఇదే ఆ మ్యాటర్, ఇదే ఆ భూమి. ఓకే. రైట్. మనకి ఆ టైం అప్పుడు కొన్ని వర్డ్ టర్మినాలజీ లేదు కాబట్టి భూమిగా మనకి పరిగణించబడింది. మొట్టమొదటి రోజునే భూమి ఫామ్ అవ్వడం ఇంపాసిబుల్. అది మీరు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి దినమే ప్లానెట్ ఎర్త్, మనం ఉన్న ప్లానెట్ ఫామ్ అవ్వడం ఇంపాసిబుల్. అది ఎలాగో ముందు చెప్తాను. నెక్స్ట్ 2వ వచనానికి వెళ్దాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఓకే. రైట్ అండి. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఓకే. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుండెను. ఇక్కడ ఏ జలము? మరి భూమి లేనప్పుడు జలం ఎలా వచ్చింది? ఓకే. భూమి లేనప్పుడు జలం ఎలా వచ్చింది అంటే స్పేస్ లో దెర్ ఆర్ వాటర్ వేపర్స్. నేను ఇక్కడ ఒక సింపుల్ విషయం చూపిస్తున్నాను. ఇది అందరికీ తెలిసిందే. స్పేస్ లో వాటర్ ఉందా లేదా అంటే, ఈజ్ దేర్ వాటర్ ఇన్ స్పేస్ అని క్వశ్చన్ చేసినప్పుడు, అండ్ నౌ సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ అన్ ఇనార్మస్ కోల్డ్ క్లౌడ్ ఆఫ్ వాటర్ వేపర్ ఫ్లోటింగ్ ఇన్ స్పేస్. స్పేస్ లో ఈ వాటర్ వేపర్స్ అవి క్లౌడ్స్ లాగా అంటే మేఘాల లాగా అవి కమ్మి ఉన్నాయంట. లొకేటెడ్ 30 బిలియన్ మైల్స్ అవే ఇన్ కసార్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అంతరిక్షంలో. అక్కడ 30 బిలియన్ మైల్స్ మన ప్లానెట్ నుంచి అంత దూరం ఉంటుంది. అక్కడ ఉన్నాయి. A massively powerful cosmic body, the water cloud is estimated to contain at least 140 trillion times the amount of water in all the seas and oceans here on earth. మన భూమి మీద ఎంతైతే నీళ్లు ఉన్నాయో దానికి 140 ట్రిలియన్స్ టైం ఎక్కువ వాటర్ మనకి స్పేస్ లో దొరుకుతుంది. ఓకే. ఓకే.
దాన్ని అసలు యాక్చువల్ గా మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. మన మానవ బ్రెయిన్ ఇమాజిన్ Okay. చేసుకోలేదు అది ఎంత ఎంత వాటర్ ఉందనేది. ఓకే. రైట్ అండి. నెక్స్ట్ రైట్. అప్పుడు తర్వాత ఏమైంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఓకే. తర్వాత జలములపై అల్లాడుచుండెను. దేర్ ఈస్ కాస్మిక్ వాటర్. తర్వాత Okay. ఇక్కడ మీకు గ్లో అవుతుంది కదా సార్. ఫస్ట్ ఇది బిగ్ బ్యాంగ్ అని తీసుకున్నప్పుడు అక్కడ మనకి ఒక స్పేస్ వచ్చింది. ఇక్కడ డార్క్ ఏజెస్. యా 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 యా. ఓకే. సో రెండో వచనం ఏం చెప్పింది? అగా చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అని. ఓ యా యా. ఓకే. దట్ ఈస్ కాల్డ్ డార్క్ ఏజ్. ఓకే. దాన్ని డార్క్ ఏజ్ అంటారు. దానికి ఎంత టైం డార్క్ ఏజ్ లో ఉంది ఏంటి? ఎవరైనా ఏ సైంటిస్ట్ అయినా ఆ డార్క్ ఏజ్ ని మెజర్ చేయలేదు. ఎస్ ఎస్. ఎగ్జాక్ట్ గా చెప్పలేం మనం. ఓకే. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దామండి. అయితే ఇందులో కూడా మీకు డార్క్ ఏజ్ అంటే ఏంటో చూపించాను. ఇక్కడ బిగ్ బ్యాంగ్, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను. ఒక ఎక్స్ప్లోజన్ అయింది. దెన్ చీకటి వచ్చింది. ఆ చీకటి డార్క్ ఏజెస్ అనేది ఓకే. కొంతకాలం వరకు ఉంది. ఓకే. దాన్నే ఈ డార్క్ ఏజెస్ టైంలో అగాధ జలములందు దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని ఏదైతే ఉందో దాన్ని సైంటిస్ట్ ఏమంటారంటే డార్క్ ఎనర్జీ అంటారు. ఓకే. ఒక్కసారి పైన స్లైడ్కి వెళ్ళండి సార్. డార్క్ ఎనర్జీ గురించి చూపిద్దాం. ఎస్, ఇక్కడ లాస్ట్ లో కోన్ మీద ఉంటుంది రైట్ సైడ్. యా, ఇదే కదా. డార్క్ ఎనర్జీ యాక్సిలరేషన్ ఎక్స్పాన్షన్. ఈ డార్క్ ఎనర్జీ దేవుని ఆత్మ జలముల యందు అల్లాడుచుండెను అని ఏదైతే ఉందో, ఓకే, యాజ్ పర్ ద సైన్స్, యాజ్ పర్ ఆస్ట్రోఫిజిక్స్, ఓకే, యా, ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి, మన ఈ విశ్వం ఏదైతే ఉందో ఇది ఎక్స్పాండ్ అవ్వడానికి ఈ డార్క్ మ్యాటర్ అనేదే మెయిన్ కారణం. ఓకే. ఇప్పుడు వాట్ బైబిల్ ఇస్ సేయింగ్, వాట్ సైన్స్ ఇస్ సేయింగ్, రైట్ సార్. రెండింటి కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. తర్వాత నెక్స్ట్ అండి. ఎస్, ఇది దీన్ని హబుల్ స్పేస్ టెలిస్కోప్ అంటారు. ఇది ఈ టెలిస్కోప్ మనకి స్పేస్ లో ఉంటుంది, అంతరిక్షంలో ఉంటుంది. ఇది మన భూమి మీద నుంచి దీన్ని రాకెట్ లో పెట్టి లాంచ్ చేసి తర్వాత మన భూమి యొక్క కక్షలో దీన్ని వదిలితే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది భూమి చుట్టూ తిరుగుతూ అంతరిక్షంలో ఉన్న వేరే గ్యాలక్సీస్ గానీ లేకపోతే గ్యాలక్సీస్ వెనకాల ఉన్న ఆబ్జెక్ట్స్ ని గానీ ఇవి జూమ్ ఇమేజ్ చేసి ఎర్త్ మీదకి, మన భూమి మీదకి పంపిస్తూ ఉంటుంది. దాని పని ఇది. సో ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఏం చేసిందో చూద్దాం నెక్స్ట్ దాంట్లో. ఇది మన భూమి యొక్క కక్షలోనే ఉండి దీని లెన్స్ జూమ్ చేసి చూసినప్పుడు, నెక్స్ట్ దీని లెన్స్ జూమ్ చేసి వెళ్ళినప్పుడు ఇది ఎంతవరకు వెళ్ళింది దీని లెన్స్ అని అంటే, చీకటి అగాధ జలములు అనే ఏదైతే దేవుని ఆత్మ అల్లాడుతుండేనో అనిందో ఆ డార్క్ ఏజెస్ దాకా వెళ్ళి ఈ డార్క్ ఏజెస్ అనేవి నిజంగా ఉన్నాయి, ఈ డార్క్ ఏజ్ అనేది ఒక టైంలో జరిగింది అని హబుల్ స్పేస్ టెలిస్కోప్ కన్ఫర్మ్ చేసింది. మీకు ఇక్కడ టెలిస్కోప్ ఫొటోస్ కూడా కనపడుతుంటాయి. ఇక్కడ ఇదే ఫోటోలో చూడండి. దిస్ ఈస్ హౌ ద టెలిస్కోపిక్ వ్యూ హ్యాస్ గాన్ దేర్ అండ్ సీ. తర్వాత 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఫస్ట్ డేనే జరిగింది ఇది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇది గ్యాప్ థియరీ చెప్తున్నాను నేను. గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్ ఉంది? కేవలం ఒక అజంప్షన్ మాత్రమే సైంటిస్టులు ఇచ్చింది. రైట్ అండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అనేది ఇది రీఅయోనైజేషన్ పీరియడ్ అంటారు దీన్ని. రీఅయోనైజేషన్ పీరియడ్. మీకు ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ పర్పుల్ కలర్ లో మీకు ఈ డార్క్ నుంచి పర్పుల్ కలర్ లో కనపడుతుందో దట్ ఈస్ కాల్డ్ రీఅయోనైజేషన్ పీరియడ్. ఈ రీఅయోనైజేషన్ టైం లో వెలుగు ఎలా కలిగింది చూద్దాం. ఇది దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అది సూర్యుడు వెలుతురు కాదు, సూర్యుడు ఇంకా పుట్ల. వెలుతురు ఎలా వస్తుంది? ఈ వెలుతురు ఏంటంటే ఇది నెబ్యులా అంటారు దీన్ని, గ్యాస్ నెబ్యులాస్. ఈ గ్యాస్ నెబ్యులా
గ్యాస్ నెబ్యులా. ఓకే, రైట్. NEBULA నెబ్యులా. ఈ Nebula. నెబ్యులే మనకి స్పేస్ లో చాలా కనపడతాయి, మనం లెక్కించలేం. ఈ నెబ్యులాస్ ఇందులో జనరల్ గా హైడ్రోజన్ అండ్ హీలియం ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో, హైడ్రోజన్ అండ్ హీలియం, ఈ రెండు ఒక కాంతిని జరుగుతుంటుంది సార్. కాంతిని వదులుతా ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్ అంటూ ఏం లేదు, కానీ ఈ గ్యాసెస్ వెలుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పిక్ సార్. ఇప్పుడు వెలుతురు వచ్చిందా సార్? వెలుతురు వచ్చింది కదా. వచ్చింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. గాడ్ సా దట్ ఇట్ వాస్ గుడ్, లైట్ వాస్ గుడ్, రైట్ అండి. రైట్. అప్పుడు వేరుపరచాలి. ఎలా వేరుపరచాలి? నెక్స్ట్ పిక్. ఎలా వేరుపరచాలంటే ఆ గ్యాస్ నెబ్యులస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దేవుడు పరిమితిని పెట్టాడు. ఓకే, రైట్. గ్యాస్ నెబ్యులా అవతల అంతా చీకటి ఉందా సార్? ఉందండి, మధ్యలో వెళ్తుంది. రైట్. నెబ్యులా లోపల వెళ్తుందా సార్? నెబ్యులా రూపంలో వెళ్తుంది ఇక్కడ. ఓకే. మనం కానీ ఒకవేళ టెలిస్కోప్ లో నుంచి చూస్తే మన ప్లానెట్ ఎర్త్ కి చాలా దగ్గరలో ఉండే నెబ్యులా పేరు ఓరియన్ నెబ్యులా, ORION, ఓరియన్ నెబ్యులా. ఇలాంటి నెబ్యులా ఇప్పుడు కూడా ఉన్నాయి. సో ఈ నెబ్యులాస్ ఏం పని చేస్తుంటాయి? క్రాబ్ నెబ్యులా, రైట్ అండి. తర్వాత మీకు క్యాట్స్ ఐ నెబ్యులా అని, ఓరియన్ నెబ్యులా అని, లేకపోతే హార్స్ హెడ్ నెబ్యులా అని, ఇలాంటి చాలా చాలా ఫేమస్ నెబ్యులాస్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్, ఇదే సోర్స్ ఆఫ్ లైట్. ఓకే, రైట్. నెక్స్ట్ సార్, ఇవే డిఫరెంట్ నెబ్యులర్ విచ్ ఆర్ ఇన్ స్పేస్. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయను. ఈ నెబ్యులస్ లో ఈ గ్యాషియస్ క్లౌడ్స్ వెలుతురు. కానీ ఈ గ్యాషియస్ క్లౌడ్స్ ఒక పని చేస్తాయి సార్. మనం చూపించండి సార్. ఈ గ్యాస్ నెబ్యులస్ ఏం చేస్తాయంటే, మొత్తం గ్యాషియస్ క్లౌడ్ ఉంది. ఆ క్లౌడ్ లోపల ఒక చిన్నగా సూక్ష్మాకారంలో గ్రావిటీ ఫామ్ అవుతుంది. ఓకే, గ్రావిటీ. ఆ గ్రావిటీ ఎందుకు ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఓకే. ఆ గ్రావిటీ ఫామ్ అయినప్పుడు చుట్టుపక్కల ఉన్న హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాస్ ని తీసుకొని ఆ గ్రావిటీ చుట్టూ తిరగటం మొదలు పెడుతుంది. తిరుగుతూ హైడ్రోజన్ అండ్ హీలియం ఆటమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ గ్రావిటీ దగ్గరికి వెళ్ళిపోయి చాలా టైట్ గా ఫామ్ అయిపోతా ఉంటాయి. టైట్ గా ఫామ్ అయ్యి దాని సైజు ఇంతున్న సైజు సూర్యుడు అంత సైజ్ అవుతుంది. అలా స్టార్స్ ఫామ్ అవుతాయి. ఓకే. అది తిరుగుతుంటుంది, కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు తిరుగుతూ ఉంటుంది. తిరిగే ఆ క్రమంలో లాస్ట్ లో ఒక సూపర్ నోవా అనేది జరుగుతుంది. ఓకే. అది బ్లాస్ట్ లాంటిది. ఆ సూపర్ నోవాలో నుంచి ఏదైతే పార్టికల్స్ బయటకు వస్తాయో ఆ పార్టికల్స్ తోటే ప్లానెట్ ఫామ్ అవుతాయి. ఇది మన సోలార్ సిస్టమ్ కే కాదు, మిల్కీ వే అంటే పాలపుంతలో ఉన్న ప్రతి నక్షత్రానికి ఇలాగే జరుగుతుంది. మన వరల్డ్ ఈ యూనివర్స్ మొత్తంలో ఉన్న ప్రతి గ్యాలక్సీలో ఉన్న ప్రతి చుక్క, ప్రతి సూర్యుడు లేకపోతే ప్రతి నక్షత్రం ఇలాగే ఫామ్ అవుతుంది. ఈ బ్లాస్ట్ లో నుంచి వచ్చిందే దాని చుట్టూ తిరుగుతూ ప్లానెట్స్ గా మారుతాయి. బైబిల్ ఏం చెప్పిందంటే, వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయను అని అంతవరకే మనకి చెప్పింది. కానీ ఆ వెలుగు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చాలా పని చేసింది. సో ముందు వర్సెస్ నేను బైబిల్ ఏదైతే చూపిస్తానో చూడండి, మీకు ఎంత వండర్ఫుల్ గా కనపడతాయో. నెక్స్ట్ మనం పీపీటీకి వెళ్తాం సార్. రైట్ అండి. బర్త్ ఆఫ్ ఎ స్టార్ ఫుల్ స్క్రీన్ సార్. బర్త్ ఆఫ్ ఎ స్టార్, దిస్ ఈస్ హౌ స్టార్స్ ఆర్ ఫార్మ్డ్. ఇది ఏదో అనిల్ కుమార్ ఏదో థియరీ చెప్తున్నాడు అనుకోవద్దు, ఇది ఇలాగే ఫామ్ అవుతుంది. టెలిస్కోపిక్ వ్యూలో మనం చూసినప్పుడు హబుల్ స్పేస్ టెలిస్కోప్ కానీ లేకపోతే టెలిస్కోప్ సెంటర్స్ మన దగ్గర ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిలోంచి చూసినప్పటికీ ఇప్పటికీ కూడా కొత్త స్టార్స్ పుడుతుంటాయి అంతరిక్షంలో. ఆ పుట్టే కొత్త స్టార్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రక్రియ కూడా ఇదే. మన సోలార్ సిస్టమ్ తో కూడా ఇదే జరిగింది. ఇది ఇలా ఫస్ట్ నేను ఏదైతే చెప్పానో హైడ్రోజన్ హీలియం గ్యాసెస్ ని లాక్కొని మెల్లిమెల్లిగా దాని లోపల న్యూక్లియర్
ఫ్యూజన్ జరిగినప్పుడు అది Okay. లైట్ ఎమిట్ చేస్తుంది, రైట్ సార్? Okay. లైట్ ఎమిట్ Okay. చేస్తూ అది Yeah. నెక్స్ట్ పిక్ లోకి వెళ్దాము. ఇది ఇలా స్టార్ చాలా భయంకరంగా స్టార్ ఫామ్ అవుతుంది. స్టార్ ఫార్మేషన్ అనేది అది చాలా రూట్ ప్రాసెస్ అన్నమాట. దెన్ Okay. నెక్స్ట్ పిక్ ఒక టైం వచ్చేసిన తర్వాత అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఆ ఎక్స్ప్లోజన్ అది ఒక పేలుడు జరుగుతుంది. అది పేలినప్పుడు అందులో నుంచి వచ్చిన గ్యాస్, డస్ట్, పార్టికల్స్ అవన్నీ ప్లానెట్స్ గా ఫామ్ అవుతాయి. ఎలా Okay. ఫామ్ అవుతాయి? నెక్స్ట్ పిక్. ఫార్మేషన్ ఆఫ్ ప్లానెట్స్ ఆఫ్టర్ సూపర్నోవా. Okay. ఇప్పుడు ఇక్కడ పగలు రాత్రి అనేవి ఉండవు. Okay. ఎందుకంటే ఇటు సూర్యుడు ఉన్నాడు, కరెక్టే, కాదనట్లే, రైట్ అండి. Okay. కానీ సూర్యుడు కనపడ్డు ఏ ప్లానెట్ కైనా కూడా, ఎందుకంటే ఇక్కడ గ్యాస్ డస్ట్స్ ఉన్నాయి. Okay. Okay. Right. హైడ్రోజన్, హీలియం, గ్యాస్ డస్ట్ ఉన్నాయి. సూర్యుడు Okay. కనపడ్డు Okay. ఏ ప్లానెట్ కూడా. ఒకవేళ చంద్రుడు ఉంటే చంద్రుడు కూడా కనపడ్డు. ఓకే, అంటే ఇంకా ఆకారంలోకి రాలేదు, అంటే ఫార్మేషన్ లో ఉన్నాయి ఇంకా. ఫార్మేషన్ లో ఉన్నాయి. ఓకే. ఒకవేళ ఫార్మేషన్ లోకి వచ్చినా కూడా ఈ గ్యాస్ డస్ట్స్ ఉండడం వల్ల ఇటు సూర్యుడు కనపడ్డు, ఇటు చంద్రుడు కనపడ్డు. ఓకే. భూమి ఎటువైపు తిరిగినా ఏం చేసినా కూడా దానికి భూమి మీద వెలుతురే ఉంటుంది. పగలు రాత్రి అనేవి ఉండవు. ఎటు చూసినా 24 అవర్స్ అనుకుందాం, 24 అవర్స్ అనుకున్న 24 అవర్స్ కూడా పగలే ఉంటుంది. ఓకే. 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 ఇటు గ్యాస్ వల్ల లైట్ వస్తుంది, అటు Okay. సూర్యుడు వల్ల లైట్ వస్తుంది, రైట్ అండి. Okay. నెక్స్ట్, దిస్ ఈస్ హౌ ఎర్లీ ఎర్త్ యూస్ టు లుక్. యా. ఓకే. ఎర్లీ ఎర్త్ ఇలా కనపడుతుంది. Okay. దేవుడు ఒక మాట చెప్పాడు, వెలుగు కమ్మని పలుకుగా వెలుగు ఆయను. ఆ వెలుగులో చీకట్లో ఉండవు పనులు, అన్ని వెలుతురులోనే, ఓకే. ఓకే. రైట్ అండి. రైట్. ఆ వెలుగు వెనకాల ఇంత కథా కమామిష్ జరుగుతుంది. కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది, మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు, రైట్ అండి. నెక్స్ట్ సార్, దానికి మన సపోర్టింగ్ రిఫరెన్స్ యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో మనకు దొరుకుతుంది. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. స్టేట్మెంట్. ఓకే. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి, సిద్ధపరచాలా? ఫస్ట్ జరగడానికి దేనికైనా సిద్ధపరచాలి. దేనికైనా, స్టార్స్ కైనా, తర్వాత మూన్ కైనా, లేకపోతే సన్ కైనా, ఎర్త్ కైనా, ప్లానెట్ ఎర్త్ కైనా సరే సిద్ధపాటు జరగాలి. ముందు సిద్ధపాటే జరిగింది అక్కడ. ఇప్పుడు ఇంతవరకు చెప్పిందంతా ఏంటంటే సిద్ధపాటు. సిద్ధం చేశాడు, స్థిరపరచడానికి సిద్ధం చేశాడు అనొచ్చు. ఒక మాట చెప్పాలంటే స్థిరపరచడానికి సిద్ధం చేయాలి ముందు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక కూర వండాలనుకోండి, ఏం చేయాలి ముందు? ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కూర వండుతున్నాం అనుకోండి, ముందు దాన్ని సిద్ధపరచాలి కదా. చికెన్ తేవాలి, ఉల్లిపాయలు పోయాలి, ఇలా రకరకాల అన్ని ఒక దగ్గర పెట్టుకోవాలి. దాని తర్వాత దాన్ని వండి చికెన్ గా తయారు చేయాలి కదా తినడానికి. సో అదే విధంగా, ఎగ్జాంపుల్ చెప్పాను అది. అదే విధంగా భూమిని ముందు దేవుడు ఏం చేశాడంటే, ఈ ప్రకృతిని ఏం చేశాడంటే సిద్ధపాటు చేశాడు ముందు. సిద్ధపరిచి, ఇంతవరకు చెప్పిన పాయింట్స్ లో సిద్ధపాటు జరిగింది. నెక్స్ట్ ఎలా స్థిరపరిచాడో చూద్దాం. ఓకే, రైట్. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచండి. దెన్ హి మేడ్ ఇట్ కాన్స్టెంట్. ఒక కాన్స్టెంట్ గా ఒక మూమెంట్ లోకి వెళ్ళడం, అవి టైం కి సీజన్స్ రావడం, అవన్నీ తర్వాత, రైట్ అండి. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. భూమి నిరాకారముగాను శూన్యమై ఉండెను అని మనకి ఏదైతే కనపడుతుందో అది ప్లానెట్ ఎర్త్ గురించి కాదు ఇక్కడ అని చెప్తున్నారు. అది కాదు, ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నిరాకార పదార్థం నుండి అది ఆకారంలోకి వచ్చే పరిస్థితి మొదలవుతుంది. రైట్. ఓకే. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలములుగా ఉండునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. సో ఫస్ట్ దేవుడు మనకి నివాస స్థలంగా చేయాలంటే ఈ ప్రాసెస్ జరిగింది, రైట్ అండి. రైట్. నెక్స్ట్, ఇప్పుడు డే